పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు నీవు యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో కూడా సగం రోజులు అయిపోయినట్టే 15వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఆదివారం ఇంతవరకు దైవ సన్నిధిలో వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, పూజలో పాల్గొన్నాం. 3 గంటల ప్రార్థనలో, కరుణ జపమాలలో భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. ఒక కుటుంబమునకు దివ్యకారుణ్యమూర్తి చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దినం జన్మదినోత్సవం జరుపుచుకుంటున్న ఏరువా వర్షిత్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా, రాబో కాలంలో కూడా ఆత్మ శరీరం మేలులను దయచేసినట్లుగా, దేవుని చిత్తం ఆ బిడ్డ జీవితంలో నెరవేరినట్లుగా దేవుని జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న ఏరువా వర్షిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఫాదర్ సిరిల్ గారికి మరియు ముత్తంగి బృందం అంతటి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు రాక్సిరాజ్ కుటుంబం, నితిన్ రాజ్, ఆశలత వైవాహిక జీవితమునకు దేవుడు ప్రసాదించిన దీవెనలు, చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞతగా ఈ 3 గంటల ప్రార్థన సమయంలో మా బంధమును యేసు పవిత్ర హృదయమునకు సమర్పిస్తూ మా జంటను ఎల్లప్పుడూ ప్రభు కృపతో ఆశీర్వదించి శాంతి సమాధానంతో నడిపించమని వేడుకుంటున్నామని ఒకరు ఈ కుటుంబంను తలంచి ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ప్లాట్ అనుకున్న రేటుకు అమ్ముడుపోనట్లుగా యూఎస్ఏలో వారి బిడ్డకు స్వంత గృహం దయచేసినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని ప్రార్థనతో ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే ప్రేరణ ICSE 10th క్లాస్ ఎగ్జామ్స్ 17th ఫిబ్రవరి నుండి 23 మార్చి వరకు రాస్తుండగా దేవుడు ఆమెతో ఉండునట్లుగా, మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి కొరకు, చదివినదంతయు జ్ఞప్తి అందు ఉంచుకున్నట్లుగా 87120110 హాల్ టికెట్ నంబర్ని దీవించినట్లుగా, మంచి ఆరోగ్యం, తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించినట్లుగా, కుటుంబ సభ్యులందరి సుఖ సంతోషాలతో జీవించినట్లుగా, మిస్టర్ గోపి, మిసెస్ జ్యోతి మంచి ఆరోగ్యం, దేవుని అపారమైన దీవెనలు వారిపై కురిపించబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ ప్రేమ్ కుమార్ మరియు మిసెస్ ప్రమీల. అలాగే అంబాటి రాజశేఖర్ రెడ్డి, మానస కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాయాన్కి మంచి ఆరోగ్యం, ఆస్ట్రేలియా PR త్వరగా వచ్చినట్లుగా, తలంచిన తలములు నెరవేరినట్టుగా దివ్యకారుణ్యమూర్తి ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రవ్య సింగారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండాలని, మంచి ఆరోగ్యం, నాలెడ్జ్, బిలీవ్ ఇన్ ఫెయిత్ టు గెట్ జాబ్ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు కొమ్మారెడ్డి, లూవిజమ్మ, జ్యోతి, జోజిరెడ్డి. శ్రవ్య సింగారెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మాదాను ప్రసాద్, స్వర్ణలత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా 2 కొరింథీ 9:8 ప్రకారం కుటుంబమును సంపూర్ణంగా దీవించమని, అభిషేక్ మరియు అక్షయశ్రీలకు మంచి ఆరోగ్యం, చదువులో మంచి జ్ఞానం, బలమును మరియు వారి రాయబోయే పరీక్షలలో ప్రభు వారికి తోడై ఉండి మంచి ఉత్తీర్ణత దయచేయమని స్పాన్సర్ చేస్తున్న వారు మాదాను ప్రసాద్, స్వర్ణలత కుటుంబం. వీరితో పాటు మన దగ్గర అనేక సంవత్సరాలుగా గాయకురాలుగా ఇక్కడ చక్కగా పాటలు పాడుతూ ప్రభు బిడ్డలను కాపాడుతూ మరి ఆత్మలను రక్షిస్తున్నటువంటి శిల్ప వీణ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, ఆ బిడ్డను, వారి కుటుంబాన్ని ఈ సేవను బట్టి ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తున్నాం. శిల్ప వీణ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఈ దినము 66 మంది భద్రమైన అభ్యంగం పొందినటువంటి సెయింట్ మేరీస్ విచారణకు చెందినటువంటి బిడ్డలందరినీ హేరాళంగా ఈ దినం నుండి దేవుడు దీవించమని, వారికి భద్రమైన అభ్యంగం అందించినటువంటి కార్డినల్ గారిని ప్రభు ఆశీర్వించమని, తయారు చేసిన ప్రతి బిడ్డను మా ప్యారిష్ని దేవుడు ఆశీర్వించమని కూడా భక్తితో ప్రార్థిస్తూ విచారణ తరఫున కూడా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. ఎం రవితేజ ప్రీతి కుటుంబం యేసు తొలహృదయమునకు మరియ తల్లికి కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా దేవుడు వారి కుటుంబమును దీవించి సంరక్షించి
వేసే ప్రతి అడుగులో తోడే ఉండి నడిపించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు ఈ దినం ఆదివారం వచ్చిన భక్తులందరి ఉద్దేశములను, ఇంగ్లీష్ వడకంలో పాల్గొని వెళ్ళినటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములను, తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని ప్రభుని ఆశీర్వదించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నాహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మంచివాడు, అతడు తన ప్రజలను ఆపదల నుండి కాపాడును అని రాయబడి ఉన్నది. బుక్ ఆఫ్ నాహూమ్ చాప్టర్ 1 verse 7. గాడ్ ఈజ్ గుడ్ అండ్ హీ సేవ్స్ us ఫ్రమ్ ఆల్ ద డేంజర్. అందుకే కీర్తనగారు 34:8 ప్రభు ఎంత మంచివాడో రుచి చూడుము చవి చూడుము అని రాయబడి ఉన్నది. Psalm 34:8 ఆల్సో వి రీడ్, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఈరోజు మొదటి గుర్తులో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు పరిగిడి వెళ్ళి కౌగలించి ముద్దాడి ఎలా దీవించి ప్రేమతో మళ్ళీ ఆదుకున్నాడో ఆ సంఘటనను మనము ఊహించుకొని పాడబోతున్నాం. లూక్ చాప్టర్ 15, 20 and 21 we read about it. How the prodigal son comes back and father figure ran, embraced him and gave him a new life. లూకా 15, 20, 21 పాడుతాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను నీకు దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు తన భక్తులను చేయి విడువక్క సదా కాపాడునని కీర్తన 37:28 వచనంలో చదువుతున్నాం. గాడ్ విల్ నెవర్ ఫర్సేక్ దేర్ డివోటీస్. సామ్ 37:28. తల్లిదండ్రులు విడనాడినా నేను నిన్ను విడనాడను. 27వ కీర్తన 10వ వచనం సామ్ 27:10. అలాగే యోసేపు జీవితంలో భగవంతుడు యోసేపునకు సహాయపడుచు అతనికి చేయి పనులన్నిటినీ ఆయన నెరవేర్చుచుండెనని ఆదికాండం 39:23లో మనం చదువుతున్నాం. గాడ్ స్టుడ్ విత్ జోసెఫ్, గాడ్ వాస్ విత్ హిమ్ అండ్ బ్లెస్డ్ ఆల్ హిస్ వర్క్. సేమ్ థింగ్ విల్ హ్యాపన్ టు అస్. ఆమేన్. ఆదికాండం 38:9-23లో యోసేపు నిలబడి అన్నీ చూసుకున్న దేవుడు మీకు కూడా చేయునుగాక. ఆమేన్. దీని తలంచి పాడుదాం. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను విడువలేదు యేసయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను
నన్ను విడువ లేదు యేసయ్యా. నీవు ఎంత మంచి దేవుడు యేసయ్యా. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగటానికి ముందు యోహాను 13వ అధ్యాయంలో తాను ప్రభు నుండి వచ్చి ఉన్నాడని, తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాడని తెలిసి ఆ కార్యం చేశాడని రాయబడి ఉన్నది. మనమందరము కూడా ఆయన నుండే వచ్చాం, తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని. కొంతసేపట్లో కొన్ని రోజులలో 18వ తారీఖున విభూతిని రాసినప్పుడు మనం వినబోతున్నాం. మ్యాన్, యు ఆర్ కమింగ్ ఫ్రమ్ డస్ట్ అండ్ యు విల్ రిటర్న్ టు డస్ట్. దట్ we are going to listen on 18th on Ash Wednesday. Jesus was so conscious about it. I came from my Father, I am returning to my Father. And then he washed the feet of his disciples and handed over the work to them. ఇప్పుడు అదే ప్రభు మనతో అంటున్నాడు, ఆయన లేకుండా మనం బ్రతకలేమని. ఆయన యందే మనం జీవిస్తున్నాం, మనగలుగుచున్నాం, సంచరించుచున్నామని అపోస్తుల చర్యలు 17:28 పాడబోతున్నాం. పాడుదాం. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకములో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరెదను నా యేసయ్యా. నీతో కూడా ఈ లోకము నుండి పరలోకము చేరెదను నా యేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆయన మనతో ఉన్నాడని గుండెల ధైర్యంతో ముందుకు సాగే గుర్తు ఇది. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్ననే ఎవరో చెప్పారు, మొన్ననే జనవరి స్టార్ట్ అయినట్టు ఉంది, ఆల్రెడీ ఫిబ్రవరి అయింది కదా అన్నారు. 15 రోజులు అయిపోయినాయి, ఇంకా 13 రోజుల్లో 2వ నెలను కూడా మనం ముగించబోతున్నాం. దేవుడు ఎంత భద్రంగా, అతి భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడని ధ్యానించి మళ్ళా భద్రత కోసం ప్రార్థించే టైం 3 గంటల ప్రార్థన, 3వ గుర్తు అయిన తర్వాత ఈరోజు కూడా ఆ భద్రత కోసం ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, సెయింట్ ఫౌస్టినా, అనేక మంది ఈ రోజులో డబ్బు లేనందువలన కాదు, పదవి లేనందువలన కాదు, ఉద్యోగం లేనందువలన కాదు, ఇల్లు లేనందువలన కాదు, ఎందుకో మనసులో హృదయంలో బాధలు ఉండే చెదరిపోయిన పరిస్థితి అనేక మందికి ఉన్నాయి. డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, సంపదలు ఉన్నా జకయ జీవితం లాగా చాలామంది జీవితం ఈ రోజులు అయిపోతున్నాయి. మొన్న ఎవరో చెప్పారు, అందుకే కొంతమంది ప్రజలు మళ్ళీ ప్రార్థనకు కదలే రోజులు రాబోతున్నాయి అన్నారు. ఎస్, so many people are broken and wounded, not because they don't have money, position and land and house, they have beautiful houses, but something is missing. That is why heart is broken. అందుకే ప్రభు ముందుగానే చెప్పి ఉంచాడు, గుండె పగిలిన వారికి నేను చేరువలోనే ఉన్న దేవుడు అంటున్నాడు. భగ్న హృదయాల బాధలు తీర్చి గాయములు కట్టుతానన్నాడు. ఈ 2 కీర్తనలో 34వ కీర్తన 18లో, అలాగే 147వ కీర్తన 3వ వచనంలో దీస్ 2 things are mentioned in Psalm 34:18 and Psalm 147:3. అలా హృదయంలో వేదన దుఃఖముతో ఏం చేయాలో తోచక బాధపడుతున్న వారికి గుర్తును అర్పించి పాడుదాం.
గుండె చెదరిన వారందరికీ చేరువలోని ఉన్నవాడా, గుండె చెదరిన వారందరికీ చేరువలు ఉన్నవాడా, అంతరంగిక గాయాలను మాన్పేవాడా, స్వస్థపరచే పరమ వైద్యుడా, అంతరంగిక గాయాలను మాన్పేవాడా, స్వస్థపరచే పరమ వైద్యుడా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంతో మంది వేదన దుఃఖంతో ఉన్నవారికి ఆత్మహత్య జాస్గా తైతాడు తీసుకువెళ్తున్నటువంటి ప్రజల వైపు చూస్తూ వాళ్ళ కోసం ప్రభు కాపాడమని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గుండె పగిలిపోయిన వారందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఘోరమైన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒంటరిగా మారిపోయిన జీవితంలో జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు ఆదివారం బాల్లో ఉన్న భక్తులందరి ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈజులు పూజలు అర్పించిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్లో ఫోన్ కాల్లో మా కోసం ప్రార్థించని ఏడుస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెయింట్ మేరీస్ ప్యారిష్కి చెందినటువంటి ప్రజలందరి మీదను భద్రమైన అభ్యంగం పొందిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు మా ప్రార్థన అడుగుతున్నటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్న అందరి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పరీక్ష గురించి భయపడుతూ బాధపడుతూ చదువుకున్న దాన్ని మర్చిపోయే స్థితిలో ఉన్నటువంటి పిల్లలందరినీ పరీక్షల గురించి బాధపడకుండా స్టూడెంట్స్ ప్రేయర్ తీసుకుని వెళ్ళి ప్రార్థనలో గడుపుతూ పరీక్షకు వెళుతున్న బిడ్డలను వాళ్ళందరినీ ఈ గడియలో మళ్ళీ ఒకసారి మనం అర్పించి ప్రార్థిస్తాం. ఆల్ ది స్టూడెంట్స్ హూ కేమ్ హియర్ ఫర్ ద ఎగ్జామ్ స్పెషల్ prayer for the exams, all of them, those who received that prayer card and also blessed all their pens, writing pad, everything, all of them we shall offer in this decade and pray for them. అలాగే 18వ తారీఖున ఈ స్థలంలో మనం తపస్సు కాలాన్ని భక్తితో ప్రారంభించే ఉదయకాల 6:30 పూజలో పెద్ద హాల్లో మనం ప్రారంభిస్తున్నాం. ఆరంభం నుండి దైవ సన్నిధిలో గడిపితే మీకే మంచిది. 6:30కి పూజ స్టార్ట్ అవుతుంది పెద్ద హాల్లో. విభూతి బుధవారం నాడు 18వ తారీఖున ఆన్ 18th of February, Ash Wednesday, we begin the beautiful season of Lent, grace-filled season, and 6:30 we will be having the Holy Mass in the big hall and everybody is welcome. అందరు రావచ్చు, పాల్గొనే భాగ్యం ఉన్నది. 6 దినమున మరొకసారి శుక్రవారం ఆదివారం కూడా దీక్షా సిలువలు మీకు అందించబడతాయి. On that particular day, Ash Wednesday, Friday and Sunday, we will be also giving you the Diksha cross. Come and be blessed. అలాగే ఈ నెలలో జరుగుతున్న మొదటి తపస్సుగాల వడకం 23 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు. స్టార్టింగ్లోనే వడకంలో పాల్గొంటే తపస్సు కాలంలో చాలా అనుగ్రహములు కలుగుతాయి. రూమ్స్ బుక్ చేసుకోండి, త్వరపడండి.
23rd evening to 27th evening, we have the Telugu retreat, the first Lenten retreat. Very first Lenten retreat, if you attend, you will be able to participate gracefully in the Lent. So book quickly all your rooms and be blessed. అలాగే జరుగుతున్న ప్రోగ్రామ్స్, ఇక్కడ బయట జరుగుతున్న అన్ని ప్రోగ్రామ్స్ని దేవుడు ఆశీర్వదించమని, చెరలో ఉన్నవారు, బంధింపబడిన వారందరికీ లూకా 4:18 ప్రకారం విడుదలనిచ్చే దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసి పాడబోతున్నాం. Luke 4:18, we hear about how God will release the people from captives and prison and bring the good news for the poor. పేదరికం తొలగిపోనుగాక, చెరలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక. పాట పాడుతున్నప్పుడు అందరికీ మేలులు, స్వస్థతలు, అద్భుతాలు, విడుదల, శుభకార్యములు, శుభవార్త కలుగునుగాక. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. చెరలో ఉన్నవారికి విడుదలనిచ్చే వాడా, చెరలో ఉన్నవారికి విడుదలనిచ్చేవాడా, పేదలకు సువార్తను ఇచ్చేవాడా, శాంతినిచ్చే దేవుడు నీవయ్యా. పేదలకు సువార్తను ఇచ్చేవాడా, శాంతినిచ్చే దేవుడు నీవయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు నీవు యేసయ్యా. దయగల తండ్రి, అద్భుతాల కోసం వేచి ఉన్నవారు, స్వస్థత కోసం వేచి ఉన్నవారు, శుభకార్యములు జరగదా అని ఎదురు చూస్తున్నవారు, శుభవార్త వినబడాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, అనేక చోట్లలో ఇక్కడ వేరే దేశంలో ఎదురు చూస్తున్న అందరి మీద ఈ చివరి గుర్తులో ఆశీర్వాదం కలిగి అందరూ సాక్షిగా నిలబడేటట్టు ఆశీర్వించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా ఎవరో జైల్లో ఉన్నారు. ఈ కొన్ని రోజుల్లో వారికి విడుదల కలిగి వాళ్ళు సాక్ష్యం చెప్పేటట్టు ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. ఆస్మా వ్యాధితో బాధపడుతున్న 3 వ్యక్తులకు ఈరోజు దేవుడు విడుదలను ప్రసాదిస్తున్నాడు. ఒక వ్యక్తికి ఇట్లా కట్ చేసినట్టు అనిపిస్తుంది, అంటే ఒకళ్ళ ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు. దానితో మీకు ఇంకా పూర్తిగా స్వస్థత కలగలేదు, కానీ ఇప్పుడు దేవుడు పరిపూర్ణ స్వస్థతని ఇస్తున్నాడు. భక్తితో ఆశీర్వాదం కొరకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా,
మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని దీవెనలు పొందుటకు మునుపు ఒక ధనవంతుని కుటుంబం నుండి పేద కుటుంబంలో పెట్టిన ఒక అమ్మాయిని వాళ్ళు సంబంధం కోసం వచ్చినప్పుడు ఆ అమ్మాయి కన్నీటితో నాకా ఇలాంటి సంబంధం అని ఆశ్చర్యపడి కుటుంబం అంతా విస్మయమందే ధనములు ఒక కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. భక్తితో అలాంటి ఎన్నో కుటుంబాలు దీవించబడాలని ఈ దీవెనలు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఈ దినము ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి ఉద్దేశములను, ఇప్పుడు చూస్తున్న మిమ్మలను, యూట్యూబ్లో చూడబోతున్న వారిని ఆశీర్వదించి అద్భుతాలు చేసి దీవించునుగాక. May all the devotees, those who came today on this Sunday, and all those who are going to watch this YouTube later, and those who are watching now, be blessed in the name of the Father, and of the Son, and of the Holy Spirit. మా చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరి ఈ కరుణ జపమాల ప్రార్థించగా. మీరు ఆమేన్ చెప్పి స్వీకరిస్తున్నారు. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.